సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది. కానీ ఏం లాభం, ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు. అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడు అవి తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో 2 ఏళ్ల వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. మిస్టర్ బచ్చన్తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఇప్పుడు రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సల్మాన్, కాంతా సినిమాల్లో నటిస్తుంది. ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. తొలి మూవీతో డార్లింగ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇప్పటికే కన్నడలో స్టార్ అయిన ఈమె తారక్ సినిమాతో టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయారు. అప్పుడో ఇప్పుడో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయినప్పటికీ ఈ మూవీ ఆకట్టుకోలేదు. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కాయాదు లోహర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు రవితేజ నెక్స్ట్ సినిమాలో కయాదునే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలాగే ప్రేమలు ఫేమ్ మమితా బైజూకి కూడా తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో డియర్ కృష్ణ అనే సినిమా చేస్తుంది ఈ క్యూటీ. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.